నెల్లూరు జిల్లా కావలి పట్టణం లతా హాల్ సెంటర్లోని శ్రీ గంగాభవానీ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా అమ్మవారికి జలాభిషేకం కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పాతూరు శివాలయం నుండి గంగమ్మ గుడి వరకు మహిళలు 901 కలసపు బిందెలు చేపట్టి నిర్వహించిన ఈ జలాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని జలాభిషేకం నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా శివాలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే ఆ పరమేశ్వరునిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈనాటి శ్రీ 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 గంగమ్మ తల్లి జలార్చనకు వచ్చినటువంటి మహిళా తల్లులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి పర్వదినం పరభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కావలి పట్టణంలో నిర్వాహకులందరూ కూడా ప్రతి ఉగాది నాడు గంగాదేవికి జలహారతి ఇవ్వటం, ఆ తల్లి దీవెనలు తీసుకోవటం, సంవత్సరాంతము కూడా కావలిలో కరువు కాటకాలు ఏర్పడకుండా ఆ తల్లి దీవెనలతో పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో తొలతొగే విధంగా ఆ గంగాదేవి ఆశీస్సుల కోసం తెలుగు సంవత్సరం నాడు ఈరోజు ఈ నిర్వహించినటువంటి కార్యక్రమానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ మన కావలికి తలమానికమైనటువంటి ఆ గంగాదేవి యొక్క ఆశీస్సులు పొందటం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ ప్రాంతం దేవతలకు నిలవైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పటికే ఈ స్థలంలో పోలేరమ్మ గుడి నిర్మాణం జరిగింది, బ్రహ్మం గారి గుడి నిర్మాణం జరిగింది. ఇంకిక్కడ గంగాదేవి యొక్క గుడి నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఉగాది పర్వదినాన
అందరం కూడా ఒక మంచి సంకల్పంతో ఆ గుడి నిర్మాణానికి పూనుకుందామని అందరికీ కూడా కోరుకుంటూ, గంగాదేవి యొక్క ఆశీస్సులతోనే మనం జీవిస్తున్నాం. ఆ తల్లి దీవెన లేకపోతే, నీరే లేకపోతే ఈ సృష్టికి మనుగడే లేదు. ఆ నీటికి ఆధారమైన గంగాదేవి యొక్క గుడిని మనం అతి తొందరలో మనం తప్పకుండా శంకుస్థాపన చేసుకొని గంగాదేవి గుడిని మన అందరం కూడా నిర్మించుకుందామని, దాని నిర్మాణంలో నేను కూడా పాలు పంచుకుంటానని ఇక్కడ నిర్వాహకులందరికీ కూడా తెలియజేస్తున్నా. తప్పకుండా వచ్చే ఉగాది నాటికి ఈ గుడి నిర్మాణం కూడా జరుగుతుందని, ఆ తల్లి చేపించుకుంటుందని విశ్వాసంతో అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.